పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ఫోకస్. ఉగాది తర్వాత గులాబీ బాస్ రోడ్ షోలు. ఏప్రిల్ 3న చిత్తూరులో వైసీపీ సిద్ధం సభ. మొత్తం 21 సభలు నిర్వహిస్తామన్న వైసీపీ నేతలు. రేపు ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం. పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ బహిరంగ సభ. తెలంగాణ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభం. మహిళా నేతలతో పవన్ భేటీ. కూటమి విధానాలను గడప గడపకు తీసుకెళ్లాలన్న జనసేనాని. కాంగ్రెస్ 4వ జాబితా విడుదల. 46 మంది లోక్సభ అభ్యర్థులతో కూడిన లిస్ట్ రిలీజ్. ఏపీలో డిఎస్సీ నిర్వహణపై సందిగ్ధం. ఆందోళనలో అభ్యర్థులు. ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు. భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్. విశాఖ డ్రగ్ శాంపిల్స్ ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలింపు. 2 రోజుల్లో రానున్న నివేదిక. కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తారు. జైలులో సీఎం ఆఫీస్ ఏర్పాటు చేయాలని పంజాబ్ సీఎం డిమాండ్. శ్రీనగర్లో భద్రతా దళాల కూంబింగ్. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన 4 అరెస్ట్. కేజ్రీవాల్ అరెస్టుపై అనవసర వ్యాఖ్యలు చేసిన జర్మనీ. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్ హెచ్చరిక. అమెరికా వీసాల కోసం భారత్ విద్యార్థుల ఎదురుచూపులు. మార్చి ముగుస్తున్నా విడుదల కాని స్లాట్లు. పపువా న్యూగినియాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.9గా నమోదు. నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. తెప్పపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. నేడు ఆర్జిత సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు. రేపు శ్రీవారి ఆలయంలో తుంబుర తీర్థ ముక్కోటి గరుడ సేవ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ విజయం. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపు.